హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియోలోని ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న వకులామాత ఆలయం గురించి చూద్దామండి. ఈ మధ్యలో మేము తిరుపతి వెళ్ళడం జరిగినది. తిరుపతి వెళ్ళిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి. చాలా బాగుందండి ఆలయం అయితే. వకులామాత గుడి తిరుమల క్షేత్రంపై శ్రీవారి ఎలా ఉంది, అలా కొండ కిందనేనండి. ఇది ఎక్కడో కాదు, కొండ కిందనే. జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ దూరంలోనే ఉన్నదండి. మనం ఎంతో దూరం కూడా అనుకుంటాం, ఎంతో దూరం కూడా లేదు. మీరు ఎప్పుడైనా ఇలా తిరుమల వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ ఆలయాన్ని సందర్శించి వస్తారని నేను కోరుకుంటున్నానండి. ఈ మధ్యలో తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తల్లిగారండి ఈవిడ. ఆలయం వకులామాత ఆలయం కట్టడం జరిగినది. చాలా అందంగా కూడా ఉందండి. సర్వంగా సుందరంగా మంచిగా ఏర్పాటు చేశారు. మంచి మంచి ఫ్లవర్స్, చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్ వాజులు అవన్నీ బాగా పెట్టారండి. రోడ్డుని ఇలా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డు నుంచి భక్తులందరూ నడుచుకొని వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునే వీలుగా ఈ గుడి అయితే నిర్మించడం జరిగింది. ఇదే ఆలయ గోపురం. ఇక్కడ దగ్గరలోనే మనకు కనిపిస్తుంది. అలాగే వ్యూ ఆఫ్ గుడి చాలా బాగుంటుంది. ఇది రోడ్డు పక్కనే ఆనుకొని ఉన్నదండి, కొత్తగా కట్టారు. చాలా బాగుందండి. వకులామాత కూడా అమ్మవారు చాలా ఎంత అందంగా ఉన్నారంటే చూస్తే కళ్ళు చాలా ఉన్నట్టున్నది. ఇదే అమ్మవారికి గుడి. ఇలా స్టార్టింగ్ వెళ్ళగానే ఒక 35 స్టెప్స్ మెట్లు అనేవి ఏర్పాటు చేశారు. ఆ మెట్లు ఎక్కి వెళ్ళగానే ఒక క్యూ లైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక క్యూ లైన్ ఉంటుంది. క్యూ లైన్లో ఎంతోమంది జనాలు అయితే ఏమేమి ఉండరు, ఒక 10 మెంబర్స్ ఇలా ఉంటారు. ఆ క్యూ లైన్లోంచి అలాగా మనం పాస్ చేసుకొని ఇది వ్యూ అండి. చాలా బాగుంది. మంచి మంచి మొక్కలు వేసారండి. రీసెంట్గా దీన్ని నిర్మించడం జరిగిందండి, కొత్తగా. ఇంకా చాలా అండర్ ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఇంకా చాలా బాగుంటుంది. ఇదే ఎంట్రన్స్ అనమాట గుడికి. అలా అమ్మవారు ఉంటారు. అలా వెళ్ళి స్ట్రైట్గా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదే అమ్మవారి యొక్క ఆలయ గోపురం అండి. అందరూ చూసి దర్శించుకోండి. వ్యూ అయితే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అమ్మవారు ఈ వకులామాత అనమాట. ఎవరైనా తిరుపతి మాత్రం వెళ్తే కంపల్సరీగా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోవిందా.